మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మరియు జాతీయ స్థాయి నాయకత్వం కూడా మల్కాజ్గిరి స్థానంపై గురిపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానం అవ్వడం వల్ల ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం ఎల్బీ నగర్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నాడు. 2 రోజులు తిరగకుండానే మళ్లీ సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసేందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారట. ఈ విషయాన్ని సునీత మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ప్రచారంలో భాగంగా సునీత మహేందర్ రెడ్డి పలు ప్రాంతాల్లో పర్యటించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ ప్రచారంలో నాకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు మరియు కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని బోయనపల్లిలో గల పెన్షనర్ల కాలనీ, సంజీవయ్య కాలనీ, బాబూజీ నగర్లో నిర్వహించిన రోడ్ షో మరియు ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నన్ను మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి అని ప్రజలను కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 5 గంటలకు కుక్కట్పల్లి నియోజకవర్గం మూసాపేట చిత్తారమ్మ ఆలయ సమీపంలో జరగబోయే రోడ్ షోకి మన కాంగ్రెస్ కుటుంబీకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నానన్నారు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజాసేవ చేస్తూ ప్రజల గొంతు పార్లమెంట్లో వినిపించేందుకు కృషి చేస్తూ ముందుకు సాగుతున్న నాకు మీరంతా సహకరించి మీ ఉజ్వల భవిష్యత్తుకై ఆలోచించి కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నన్ను మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి అని ప్రజలను కోరడం జరిగింది. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద నగర్ స్టాచ్యూ దగ్గర నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో నన్ను మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి అని ప్రజలను కోరడం జరిగింది. ఉప్పల్లోని బగాయితుల శ్రీరస్తు కన్వెన్షన్లో ఉప్పల్ నియోజకవర్గంలో నిర్వహించిన మెహఫిల్ అండ్ ఈద్ మిలాప్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులను కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సునీత మహేందర్ రెడ్డి ఆహ్వానించారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.